నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే నర్సారావుపేట బీసీలకు కేటాయించడంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ ను అక్కడికి వెళ్లాలన్నారు సీఎం జగన్. అయితే అధినేత ఆదేశంతో ఎంపీగా పోటీకి సిద్ధమయ్యారు అనిల్ కుమార్ యాదవ్. పార్లమెంట్ సెగ్మెంట్ పై అనిల్ ఎఫెక్ట్ ఉంటుందని భావిస్తోంది అధిష్టానం. ఇక నర్సారావుపేట లోక్సభ సెగ్మెంట్ విషయంలో వైసీపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై తాజా సమాచారాన్ని గుంటూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ గుడ్ బై చెప్పిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు నుంచి నర్సారావుపేటకు పంపే వ్యూహం వెనుక లాజిక్ ఏమైనా ఉండొచ్చని అధికార పార్టీ నేతలు అంటున్నారా? మొదటి నుంచి కూడా నర్సారావుపేట పార్లమెంట్ సెగ్మెంట్లో బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని చెప్పేసి అధిష్టానం ఆదేశించింది. ఇదే నేపథ్యంలోనే ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే నర్సారావుపేటలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కాబట్టి గుంటూరు నుంచి పోటీ చేయడానికి లావు కృష్ణదేవరాయలు సుముఖత వ్యక్తం చేయలేదు. అతను పార్టీకి అదేవిధంగా ఎంపీ సభ్యత్వానికి కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. అనంతరం ముఖ్యంగా ఏదైతే బీసీ అభ్యర్థి ప్రధానంగా పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే ఓసీ అభ్యర్థులు బరిలోకి దిగుతా ఉన్నారు. 3 సెగ్మెంట్స్ నుంచి రెడ్డి సామాజిక వర్గం నేతలు, అదేవిధంగా 2 సెగ్మెంట్స్ నుంచి కమ్మ సామాజిక వర్గం నేతలు, మరొక 2 సెగ్మెంట్స్ నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఇన్ఛార్జీలుగాను అక్కడ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్లోని అన్ని సెగ్మెంట్స్లో ఓసీ అభ్యర్థులే బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాన్ని బీసీకి ఇవ్వాలి అనేది అధిష్టానం అదేవిధంగా సీఎం జగన్ మొదటి నుంచి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లావు శ్రీకృష్ణదేవరాయలని గుంటూరు పొమ్మంటం కూడా జరిగింది. అయితే ఆయన నిరాకరించడంతోనే ఇక్కడ బీసీ బలమైన అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలోనే మొదట నాగార్జున యాదవ్ పేరు వినిపించింది. ఆ తర్వాత నాగార్జున యాదవ్ పట్ల ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇష్టం చూపని నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి అనిల్ కుమార్ మాజీ మంత్రిగా ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ని నర్సారావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దించాలని వైసీపీ నిర్ణయించింది. అందుకు తదనుగుణంగానే నిన్న అనిల్ కుమార్ యాదవ్ సీఎంతో కూడా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆయన నర్సారావుపేట సెగ్మెంట్ నుంచి బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నర్సారావుపేట సెగ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే గతంలో కూడా ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లాకు సంబంధించిన 2 అభ్యర్థులు పోటీ చేయడం గెలవడం కూడా జరిగింది. 1999లో నేదురువాల్ జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అదేవిధంగా 2004లో కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి నర్సారావుపేట సెగ్మెంట్ నుంచే పోటీ చేసి గెలుపొందిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే బయట నుంచి వచ్చిన అభ్యర్థుల్ని ఇక్కడ పోటీలోకి దించడం అదేవిధంగా వాళ్ళు విజయం సాధించడం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే గతంలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా సీఎం బేరీజ్ వేసుకొని ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి అధికమైన ఓటర్లు కూడా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి బరిలోకి దించితే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక బలమైన అభ్యర్థిగా ఉన్న కృష్ణదేవరాయలు పార్టీని వీడే నేపథ్యంలో అదే స్థాయిలో ఉన్న నేతను కూడా ఇక్కడ బరిలోకి దించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు కూడా అదేవిధంగా డిమాండ్ చేయడంతో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆయన నర్సారావుపేట పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ప్రకటించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద అధిష్టానం ఏదైతే బీసీ అభ్యర్థికి ఇవ్వాలనుకుందో అదేవిధంగా వాళ్ళ బీసీ అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రకటించింది అధిష్టానం. అయితే నర్సారావుపేట బీసీలకు కేటాయించడంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను అక్కడికి వెళ్లాలన్నారు సీఎం జగన్. అయితే అధినేత ఆదేశంతో ఎంపీగా పోటీకి సిద్ధమయ్యారు అనిల్ కుమార్ యాదవ్. పార్లమెంట్ సెగ్మెంట్లపై అనిల్ ఎఫెక్ట్ ఉంటుందని భావిస్తోంది అధిష్టానం.